ఏదైనా ఉంటే నువ్వు చెప్పు, కానీ చెప్పుకో, ఎవరొద్దంటారు, అభినందిస్తాం మేము. కానీ మా పేరు రేషన్ మేమిస్తే రేషన్ కార్డు మీద నువ్వు మోడీ ఫోటో పెట్టావు. ఆరోగ్యశ్రీలో ఆయుష్మాన్ భారత్ మీద నువ్వు ఫండ్స్ తెచ్చుకుంటాను, ఇక్కడ ఓన్లీ రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది. పూర్తి లెవెల్లో నువ్వు దాన్ని అమలు చేయవు ఆయుష్మాన్ భారత్. ఇట్లా ఎన్నో పథకాలు కేంద్రం నుంచి ఇక్కడ అమలు కావాలంటే రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాం మేము, మా కేంద్రానికి మీరు నమ్మకం కలిగించాలి. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలలో గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు, ప్రజలారా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మీరు అధికారం కట్టబెట్టండి. చూడండి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో కింది లెవెల్ నుంచి పై వరకు కూడా. మళ్ళా రాబోయే కంపల్సరీ రాష్ట్ర ఎన్నికలలో మాకు పూర్తి నమ్మకం ఉన్నది. డబల్ ఇంజన్ సర్కార్ దిశలో రాష్ట్రంలో కూడా తెలంగాణ జెండా ఎగిరేస్తామని ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. మొన్న నేను ప్రయాణం చేస్తుంటే నా పక్క ఉన్న 80 సంవత్సరాల ఎడ్యుకేటెడ్ డాక్టర్ అతను మాట్లాడుతూ, మనకన్నా సీనియర్ కాబట్టి తను ఇన్ని ఏళ్ల చరిత్రలో ఎన్నో బడ్జెట్లు చూసినా కానీ పేద మధ్య తరగతి వర్గాల కోసమే ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇబ్బంది బడ్జెట్ అని అభివర్ణించడం జరిగింది. దీంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. 12 లక్షల ఇన్కమ్ వరకు ఎవరికి పన్ను లేదు అనంటే అతనికి ఎవరు ఊహించలే. కాంగ్రెస్ వాళ్ళు మొన్న అక్కడక్కడ లాగా ఏదో చేయాలి కాబట్టి చేశారు, కానీ పార్లమెంట్లో వాళ్ళు పూర్తిగా దక్కం భాషలు 12 లక్షల ఇన్కమ్ ఫ్రీ ఇస్తారని ఎవ్వరు కూడా ఊహించలే. 12 లక్షల ఆదాయం వరకు మనం పన్ను కట్టేది లేదు. ప్రతి ఒక్క ఉద్యోగికి 80,000 నుంచి ₹1,00,000 ఆదాయితానని ప్రతి ఒక్క ఎంప్లాయీ. అంటే చెప్తున్నా, ఇది ఒక్కటే కాక వ్యవసాయ రంగానికి ముఖ్యంగా, ఎందుకంటే భారతదేశం రైతులకు పెద్దపీట వేయాలి, రైతులే ఎక్కువ భాగస్వామ్యం, వెన్నెముక, రైతే వెన్నెముక ఈ దేశానికని ఇప్పటి నుంచో రైతు పక్షపాతి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ₹1,75,000 కోట్ల బడ్జెట్ పెట్టినంటే ఇక మీరు ఊహించండి. వ్యవసాయ రంగానికి పోయినసారి కన్నా 25,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా పెట్టారు. అంటే మనకు 2014లో మేము తీసుకున్నప్పుడు 50 లక్షల కోట్లు ఉంటేనే ఎక్కువ, ఇప్పుడు 1,75,00,000 వరకు వచ్చినామంటే ఎంత వ్యవసాయ రంగానికి పెద్ద పిటేషన్లో మీరు ఊహించండి. 6 స్కీములు, కొత్త స్కీములు అనౌన్స్ చేశారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య మిషన్ అని పత్తి కోసం, పప్పు దినుసుల కోసం కందులు, మినుములు, మసూర పప్పులను ఉత్పత్తి పెట్టడమే కాకుండా మార్కెట్ కూడా పెంచి రైతులు ప్రోటీన్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ తినేలాగా ప్రోత్సహించుకుంటూ ప్లస్ ఆదాయాన్ని కూడా ప్రోత్సహించడం. పండ్లు, కూరగాయలకు అభివృద్ధి కోసం, రీసెర్చ్ డెవలప్మెంట్ కోసం ఒక స్కీము. ఈ విధంగా ప్రతి వంగడాల యొక్క కొత్త వంగడాలు ఏ విధంగా వాతావరణ పరిస్థితులుగా తక్కువ సమయంలో ఎక్కువ ఈల్డ్ ఇవ్వాలి, ఇవన్నీ 6 రకాల స్కీములు ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అనౌన్స్ చేసిందంటే వ్యవసాయం పెట్టుబడి పెట్టడంతో పాటుగా ఈల్డ్ ఎక్కువ వచ్చడమే కాకుండా వాళ్ళకు మార్కెటింగ్ కూడా సృష్టించి రైతులకి ఈరోజు ఇచ్చే స్థితికి, అనుకునే కనుక ఇచ్చే స్థితికి రావాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనపడుతున్నారు. ఒక్క రంగం కాదు, విద్యారంగానికి
అటు హెల్త్ ఆరోగ్య రంగానికి, యువత ఉపాధికి ముఖ్యంగా పెద్దపీట వేసింది. ఈరోజు ప్రపంచంలోనే మరి 10వ స్థానం నుంచి 4వ స్థానానికి మనం చేరుకున్నామంటే అది నరేంద్ర మోడీ గారి గొప్పతనం కాదా అని అడుగుతాను నేను. మరి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు ఇది కనపడతలేదా? 3వ స్థానానికి పోయటానికి ఆత్మ నిర్భర భారత్ కింద ఈ యొక్క స్కీములన్నీ సాక్షాత్కారం కాదా అని అడుగుతున్నా ఈరోజు నేను. రక్షణ రంగానికి దేశ భద్రత ఉండాలని అనురంగం వైపు రీసెర్చ్ ఒక్కటే కాదు, ఇప్పుడు ఎక్కడ చూసినా టాక్ ఆఫ్ ది వరల్డ్, టాక్ ఆఫ్ ది సిటీ కాదు, ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పాఠ్యాంశాలలో ప్రాథమిక దశ నుంచే స్కూల్ దశలోనే ప్రవేశపెట్టడానికి కూడా పథకాన్ని రచించి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారంటే ఇటు వెనుకడితే కాకుండా ముందు కూడా అభివృద్ధి చెందే విధంగా సాంకేతిక విషయంలో కూడా ఇక్కడ వెనుకబడవద్దు అని బ్యాలెన్స్ చేసినటువంటి బడ్జెట్ ఇది. ఎంత మేధో సంపత్తితోని ఇది జరిగింది, ఎన్ని రంగాల వారితోనే చర్చించడం జరిగింది. ఇటు వ్యవసాయదారులను ఆల్ స్టేక్ హోల్డర్స్తోని డిస్కషన్ పెట్టి ప్రతి రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులను కూర్చోబెట్టి అవసరాలు ఏంటి, ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా ప్రవేశపెట్టిన బడ్జెటే ఇవాల్టి కేంద్ర బడ్జెట్. కాబట్టి ఈరోజు మా జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా 100 ఏళ్ళు ఇదే ఆయురారోగ్యాలతో ఉండి ఈ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మరి దామెర మండల భారతీయ జనతా పార్టీకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు పల్లెలలో ఏం అభివృద్ధి చేసిందన్నా అది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే. గ్రామ పంచాయతీల నిర్మాణం కావచ్చు, మండల ఆఫీసులు నిర్మాణం కావచ్చు, లేకపోతే నీ యొక్క రైతు వేదికలు కావచ్చు, డంపింగ్ మిషన్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ప్రతిదీ, ఈ రోడ్లు కావచ్చు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కావచ్చు, లేకపోతే గ్రామీణ ఉపాధి హామీ పథకం కావచ్చు, ఈ రెండింటితోనే నడుస్తూ ఉన్నది అభివృద్ధి. ఈ రాష్ట్ర ప్రభుత్వ పైసలు ఎటుపోతానయో, జీవులో పోతానయో తెలియదు. దాన్ని ప్రశ్నించారు. వచ్చేదాన్ని ఏ విధంగా ఇంకెక్కువ తీసుకుందామని లేదు, ఉట్టిగానే బట్టగాల్చి మీదేద్దాం, అవాక్కులు చెవాకులు వేద్దాం, కేంద్రం మనసును ఒప్పించుకునే విధంగా వ్యవహరిద్దాం, కేంద్రంతో ఏ విధంగా సఖ్యతగా ఉందాం, ఏ విధంగా ఇంకెక్కువ బడ్జెట్ అలాట్మెంట్ తెచ్చుకుందాం. ఎస్, మా రాష్ట్ర నాయకులందరూ కూడా సవాల్ ఇస్తున్నారు, చర్చకు రాండి, తెలంగాణకి ఎంత వచ్చిందో కేంద్రం నుంచి చెప్తున్నాం. నిన్న బడ్జెట్లో రైల్వేస్కు 5,337 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణకు కేటాయించడం జరిగింది. 5,337 కోట్ల రూపాయలు తెలంగాణలో రైల్వేస్ అభివృద్ధి కోసం. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేస్తున్నా. ఈరోజు వరంగల్లో కూడా మామూలులో ఎయిర్పోర్ట్ వస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం కలవ కాదు అనడు. ఏపీ తెలంగాణ విభజన అప్పుడు నువ్వు అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వదిలిపెట్టి చిన్నప్పటి నుంచి నేను ఇంటాను. మరి ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటకు తీసుకొచ్చిన ఘనత కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీ కాదని అడుగుతా ఉన్నాను. దానికి కూడా సత్సలాడి చేశారు. మరి ఇది మాట్లాడవేందే? ప్రతిసారి నువ్వు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఈ గురించి అడిగిరు కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ శాంక్షన్ అయినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మీరు పంజాబ్కి తీసుకుపోయినప్పుడు మీకు బుద్ధి లేదా? ఈరోజు మేము తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైల్వే ఇండస్ట్రీగా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఈవెన్ భవిష్యత్తులో వందే భారత్ ట్రైన్లు కూడా ఈ కాజీపేటలో తయారు కాబోతున్నాయంటే అది అతిశయోక్తి కాదు. విధంగా చెప్పుకుంటా పోతే ప్రతిదీ గ్రామీణ లెవెల్ నుంచి పట్టణం నుంచి మెట్రోపాలిటన్ వరకు ప్రతి ప్లేస్ ఇవాళ అభివృద్ధి జరుగుతుంది అంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వల్లనే, కేంద్రం యొక్క ప్రభుత్వం యొక్క చలువ వల్లనే.
ఈ రాష్ట్ర పార్టీలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కేంద్రాన్ని మోడీని తిట్టడానికి అంశం పెట్టుకున్నారు, కానీ ఒక్క అంశం కూడా వాళ్ళ దగ్గర ఫసలేదు. కాబట్టి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు కావచ్చు, మీరు ఆ రోజు ఆయన డబుల్ బెడ్రూమ్లని పేరు మార్చిండు, ఈయన ఇందిరమ్మని మార్చిండు, కానీ దాని వెనకాల ఫండ్స్ ఇవ్వలే. కేంద్రం ఏ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ ప్రతిదీ కూడా ఇందు గలడు అందు లేడన్నట్టు ప్రతి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ స్కీమ్ కూడా అది కేంద్ర ప్రభుత్వం